స్వార్థం కోసం తెదేపా జనసేన కలవలేదని ఆంధ్రప్రదేశ్ను రక్షించుకునేందుకు కలిశాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పెనుకొండలో నిర్వహించిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడారు. ఏది అభివృద్ధో ఏది దోపిడీ ఏదో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారని అన్నారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని ప్రజలకు తెలియజేశారు చంద్రబాబు. అంతేకాకుండా రాష్ట్రంలో 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. టీడీపీతో వైసీపీకి పోలికే లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మీరు ఏం చేశారని మీరు టీడీపీతో పోల్చుకుంటున్నారని ప్రశ్నించారు ఆయన. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరారు చంద్రబాబు. టీడీపీ ఐఐటీ ఉద్యోగాలు ఇస్తే వైసీపీ కేవలం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. తమ పాలనలో రాష్ట్రానికి కియా పరిశ్రమను తెచ్చి వేల మందికి ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు టీడీపీ జనసేన కలిసిందని, తమ స్వార్థం కోసం కాదని స్పష్టం చేశారు. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. వైఎస్ వివేకానందను హత్య చేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. హత్యలకు పాల్పడేది ముఖ్యమంత్రి పదవికి అర్హులు కారని పేర్కొన్నారు ఆయన. రాజకీయ రౌడీలకు బుద్ధి చెప్పిన పార్టీ టీడీపీ అని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. 3 రాజధానుల పేరిట రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని చంద్రబాబు దుయ్యబడ్డారు. జగన్ తెస్తున్న అప్పులను చూసి ఆర్థికవేత్తలకు, మేధావులకు సైతం మైండ్ బ్లాక్ అవుతుందంటూ విమర్శించారు. రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన సీఎం జగన్ కు ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయని మీకు నమ్మకం ఉందా? అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కాముల కోసమే రూపొందించారు. నాలెడ్జ్ హబ్లో ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. 4,500 ఎకరాలు. ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ లేదు. నాలెడ్జ్ హబ్ అన్నారు, హబ్బు లేదు, కడకు పబ్బు కూడా లేదు. అవునా కాదా? ఇది మోసం అవునా కాదా? తమిళ్ళు అది అయితే అది సిక్కైపోయింది. కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు. మొత్తం వివాదాల్లో ఇరికిపోయింది. రైతులు నష్టపోయారు. మళ్ళీ స్కాముల్లో కూడా స్కాముల్లో మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. భూమి విలువ పెరిగింది. 4,500 ఎకరాలు, 10,000 కోట్ల రూపాయల ఆస్తి అయింది. దాన్ని కొట్టేయడానికి టెండర్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి 500 కోట్లకి. భూమి విలువ 10,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి టెండర్ 500 కోట్లు. వీళ్ళ అబ్బ సొత్తు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. మీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనమంతా పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు. 600 ఎకరాలు నేను ఇచ్చాను. 600 ఎకరాలు ఇస్తే 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 4,500 ఎకరాలు ఇచ్చారు. ఒక్కడికి ఉద్యోగం రాలేదు. ఏది అభివృద్ధో ఏది దోపిడో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదల ఇళ్లలో సంపద